హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అయితే భారీ ఉద్యోగాలు అనేది రిలీజ్ చేశారు. సో దీనికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ అయితే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్, ఎవరైతే ఇంత మంచి ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. సో ఇది వచ్చేసి తెలంగాణకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు అనేది లేదు. సో ఇక్కడ మనకి కేటగిరీ పరంగా చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ యాస్పైర్ ప్రోగ్రామ్ జాబ్ లెవెల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ మేనేజ్మెంట్, ఓకేనా, మేనేజర్కి సంబంధించింది, మేనేజరియల్. సో ఇది వచ్చేసి అయితే మనకి ఫుల్ టైం అయితే ఉంటుంది, ఫుల్ టైం జాబ్. ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళనేది అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో ఇక్కడ చూసుకుంటే ఎవరైతే అప్లై చేసుకున్నాక సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి మనకి స్టార్టింగ్ అయితే ప్రోగ్రామ్ డ్యూరేషన్ అయితే అని ఒకటి ఉంటుంది. అది వచ్చేసి 2 months క్లాస్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు సెలెక్ట్ అయిన తర్వాత మెయిల్ ద్వారా అనేది సెండ్ చేస్తారు యువర్ సెలెక్టర్ అని. సో తర్వాత మీకైతే లొకేషన్ అనేది ఇస్తారు. సో మీరైతే ఈ ట్రైనింగ్ అనేది అటెండ్ అయ్యి నేర్చుకోవచ్చు సో నెక్స్ట్ జాబ్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి స్టైఫెండ్ పరంగా చూసుకుంటే చూడండి, స్టైఫెండ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్, ఎప్పుడైతే మీరు ట్రైనింగ్లో ఉంటారో సో ఏ స్టైఫెండ్ ఆఫ్ 18,000 per month, ఓకేనా. మీకు డ్యూరింగ్ ద ప్రోగ్రామ్లో 18,000 per month అనేది పే చేస్తారు. అండ్ తర్వాత మీకైతే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 4,50,000 నుంచి 5 lakh వరకు అనేది పే చేస్తారు. సో అది వచ్చేసి బేస్డ్ ఆన్ లొకేషన్. సో హైదరాబాద్ లొకేషన్కి ఒకటి ఉంటుంది, బెంగళూరుకి ఈ శాలరీ అని ఉంటుంది, ముంబైకి ఈ శాలరీ అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి దాన్ని ఉంటుంది. సో ఓకేనా. సో మీ లొకేషన్ బట్టి శాలరీ అనేది ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి అయితే ఫస్ట్ మనకైతే ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మళ్ళీ మీరు ఆఫ్లైన్ అది అని కమెంట్ చేస్తారు కదా, చూడండి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే మీకు ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసి షార్ట్ లిస్ట్ అవుతారో, షార్ట్ లిస్ట్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ టు అండర్గో ఆన్లైన్ యాప్టిట్యూడ్, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి 5 sections అయితే ఉంటాయంట. సో ఇది వచ్చేసి గ్రామర్ పార్ట్కి సంబంధించింది, వర్బల్, క్వాంటిటేటివ్, లాజికల్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్. సో వీడియో బేస్డ్ క్వశ్చన్స్, సో వీడియోస్ అనేది ప్లే చేస్తారు. సో దాన్ని బట్టి మీరు వీడియోలో ఏం అబ్జర్వ్ చేశారు అనేది ABCD అని ఇస్తారు కదా, దాంట్లో క్లిక్ మార్క్ అనేది చాలా సింపుల్ ఉంటుంది. సో మీరు టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకైతే ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే మీకైతే వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది అండ్ మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే చూడండి, అప్లికేషన్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఆప్టిట్యూడ్ టెస్ట్ షెల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ విల్ బి షేర్డ్ ఆన్, ఎవరైతే మీరు అప్లై చేసుకున్న తర్వాత రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి అనేది మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తారు. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో, సో డిప్లొమా, డిగ్రీ, బీటెక్, సో ఏ స్ట్రీమ్ అయినా సరే, టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ ఆల్ ఆర్ ఎలిజిబుల్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ MBA, ఫ్రెషర్స్ అనేది కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంత మంచి ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. క్వాలిఫై మార్క్స్ వస్తే 10th క్లాస్లో అయితే మినిమం మనకి 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అండ్ గ్రాడ్యుయేషన్లో కూడా అయితే వచ్చి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని అయితే అసలు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, సో అప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీరు ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్, మీరు ఆన్లైన్ టెస్ట్ రాశారు, నేను వెన్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ ద టెస్ట్ రిజల్ట్. సో టెస్ట్ రాసిన తర్వాత రిజల్ట్ అనేది ఎప్పుడు నేను వస్తుందని అనుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకోండి. ఇన్ కేస్ యు ఆర్ షార్ట్ లిస్టెడ్, మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు త్రూ ఈమెయిల్ అండ్ వాట్సాప్ ఇన్ 3 days, ఓకేనా. సో 3 రోజుల్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈమెయిల్ అండ్ వాట్సాప్ త్రూ అయితే ఇన్ఫామ్ అయితే చేస్తారు. అండ్ అంతేకాకుండా మీరు స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో నేను షార్ట్ లిస్ట్ అయ్యానా లేదా అనేది స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అది వచ్చేసి స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఇన్ ద iUniverse యాప్ అని అయితే ఉంటుంది. సో ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చారో లాగిన్ అయితే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది అక్కడ చూపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇన్వాల్వ్ సేల్స్ అయితే కూడా ఉంటాయి. అట్ ICICI బ్యాంక్స్ సంబంధించి సేల్స్ అనేది కూడా ఉంటుంది. అండ్ మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే మీకు డ్రెస్ కోడ్ అయితే ఉంటుందా లేదా అనే డౌట్ వస్తుంది కదా, సో కంపల్సరీ అయితే ఉంటుంది. సో అది చూసుకుంటే మీరు చూడండి ఇక్కడ, సో వాట్ ఈస్ ద డ్రెస్ కోడ్ అన్నారు కదా, ఇది వచ్చేసి మీకు డ్రెస్ కోడ్ ఫర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ
ప్రాసెస్ ఇన్ బిజినెస్ ఫార్మల్స్. ఓకేనా. సో నార్మల్గా మీరైతే బిజినెస్ ఫార్మల్స్ అనేది డ్రెస్ ఉంటుంది కదా, ఫార్మల్ డ్రెస్. సో అదైతే మీరు అనేది వేసుకొని వెళ్ళాలి, విత్ బ్లాక్ షూ అయితే వేసుకొని వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మీ నుండి ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు బట్ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ దయచేసి మీరు అనేది వీడియో లైక్ చేయండి. సో ఎవరికైతే జాబ్ లేదో సో వాళ్ళకనేది యూట్యూబ్ రికమెండ్ చేసి వాళ్ళకనేది సెండ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకునే. ఇంకొచ్చేసి మనకైతే జస్ట్ 100 లైక్స్ అయితే టార్గెట్ అనేది ఇస్తున్నాను ఈ వీడియోకి. సో ప్లీజ్ కంపల్సరీ వీడియో అనేది లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కంపల్సరీ 100 లైక్స్ అయితే ఫిల్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.